దేవునికి మహిమ కలుగును గాక. ప్రభుతో ప్రతిదినం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీకందరికీ నెమలి షాలేము సంఘపక్షముగా శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడలారా, ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరిపించుకుంటున్న ప్రతి వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. దేవుని బిడలారా, దేవుడు మన బ్రతుకులు మరొక నూతనమైనటువంటి నెల, ఈ 2024 సంవత్సరంలో ఆరు నెలలు గతించిపోయి 7వ నెలలోనికి మొదటి తారీఖులోనికి దేవుడు మనలను ప్రవేశపెట్టినందుకు మనమందరమును కూడా ఎంతైనా దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం. దేవుని బిడలారా, ఈరోజు ఉదయకాలమే లేవగానే దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదువుతున్నారా, ప్రార్థన చేస్తున్నారా? కుటుంబ సమేతంగా కలిసి ప్రార్థన చేసి మీ పనులు చేసుకోవడం దైవాశీర్వాదమని దేవుని సేవకునిగా దేవుని పేరిట మీకు మనవి చేస్తున్నాం. దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయమందు దేవుడు మనకిచ్చినటువంటి ఓ చక్కని వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సమూయేలు రాసిన మొదటి గ్రంథం 3వ అధ్యాయము 30వ వచనంలో రాయబడినటువంటి చక్కని మాట, దేవుడు అంటాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును అని దేవుడు మాట్లాడారు. దేవుని బిడలారా, ఈ సందర్భం అయితే భక్తుడైన దైవజనుడైన ఏలీని తన కుమారులను గురించి మాట్లాడే సందర్భంలో కానీ మన కొరకు శ్రేష్టమైనటువంటి విషయాలు దేవుడు మాట్లాడబోతున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎవరు ఆయనను ఘనపరుస్తారో, ఎవరు ఆయనను ప్రేమిస్తారో వారిని ప్రేమిస్తానంటున్నాడు దేవుడు. వారిని ఘనపరుస్తానని దేవుడు ఈ ఉదయకాల సమయమందు మనతో మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో భక్తులు దేవుని ప్రేమించినటువంటి వారు, దేవుని ఘనపరిచినటువంటి వారిని మనం దేవుని వాక్యలో చూస్తే 91వ కీర్తనలో భక్తుడైన దావీదు గారిని గుర్చిన చక్కని మాట ఏముంటుందో తెలుసా? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదును అంటూ దేవుడు అంటాడు, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరచదును అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవుని బిడలారా, గమనించండి, దేవుడు ఏమన్నాడు? అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరచదును అంటున్నాడు. దేవుని బిడలారా, దేవుని ప్రేమించు వారిని దేవుడు ప్రేమిస్తానంటున్నాడు. సామెతలందులో కూడా 8వ అధ్యాయంలో అంటాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తా అన్నాడు దేవుడు. దావీదు భక్తుడు దేవుని అంతగా ప్రేమించాడు గనుకనే ఆయన అడవిలో గొర్రెలను కాచుకుంటున్నా కూడా దేవుని ప్రేమించడం మర్చిపోలేదు, దేవుని గణపరచడం మర్చిపోలేదు, దేవుని ఆరాధించడం మానలేదు. గనుకనే దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, దావీదును గొర్రెలు కాచుకునే స్థితి నుంచి, స్థాయి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడంటే, ఇదిగో రాజుగా దేవుడు ఆశీర్వదించి అభిషేకించగా అక్కడ కూడా దేవుని ఘనపరచడం మానలేదు, దేవుని మహిమపరచడం మానలేదు. అందుకే కదా 50వ కీర్తనలు అంటాడు కదా, ఇదిగో స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు అని మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. అయితే దేవుని బిడలారా, ఈ ఉదయకాలపు వేళ ఏమని మీతో జ్ఞాపం చేస్తున్నంటే, దేవుని మహిమపరచాలి, దేవుని గణపరచాలి. సామెతలందరూ అంటాడు, రాజును గణపరచుడి యెహోవాను గణపరచుడని వాక్యం చెప్తా ఉంది. మన దేవుడైన యెహోవాను, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని మనము గణపరచే వారముగా, స్తుతించే వారముగా ఉండాలి. దావీదు అలా చేశాడు గనుకని దేవుని బిడలారా, ఆయన గనుడుగా దేవుడు ఎంచాడు. అందుకే కదా దేవుని బిడలారా, యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో అంటాడు కదా, ఇదిగో చక్కని మాట దేవుడేమని మాట్లాడుతూ వచ్చాడంటే, నా దృష్టికి ప్రియుడు అయినందున గనుడు వైతివి అని మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి గనుడుగా ఉండాలి కానీ, ప్రియుడిగా ఉండాలి కానీ దేవుడు మనలను గనుడుగా చేస్తాడు. కాబట్టి ఉదయకాల సవిలో వాగ్దానాన్ని వీక్షిస్తున్న దేవుని బిడలారా, ప్రతి దినం ప్రతి స్థలం, ఏ స్థలంలోనూ కూడా ప్రార్థించడం మానొద్దు, వాక్య ధ్యానం మానొద్దు, దేవుని స్తుతించడం మానొద్దు, దేవుని గణపరచడం మానొద్దు. అప్పుడు దేవుడు నిన్నేం చేస్తారంటే, అంచెలంచెలుగా నువ్వు చేసే నీ పనిలోనే ఒకవేళ
వ్యవసాయ పనులు చేస్తున్నావా? నీ పంటను బహుగా ఫలింపు చేసి అందరికంటే నిన్ను గనుడుగా దేవుడు చేయునుగాక. ఒకవేళ వ్యాపారాలు చేస్తున్నావా? నీ వ్యాపారాలను కూడా దేవుడు ఏం చేస్తాడంటే అందరికంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొచ్చి దేవుడు నిన్ను గనుడుగా చేస్తాడు. ఇంకంటాను కదా, ఒకవేళ ఉద్యోగాలు ఉన్నావా, లేకపోతే చదువుకున్న బిడవై ఉన్నావా, నీ చదువుల్లో ఒక మంచి మార్కులు సంపాదించడానికి దేవుడు కృప చూపి నిన్ను గనుడుగా చేస్తాడు, గనురాలుగా దేవుడు చేస్తాడు. ఇంకా నేను అంటున్నాను కదా, చేసే జాబుల్లో కూడా దేవుడు నిన్ను గనుడుగా చేయాలంటే దేవునికి నువ్వు ప్రియమైన దానవుగా నువ్వు ఉన్నప్పుడు నా దేవుడు నీకు ఒక ఘనతను నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలనైనా సమీలు మాకిచ్చిన వాగ్దానం మా హృదయాల్లో మీరు ముద్రించి భద్రపరచి మహిమను పొందుమని యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవుని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు.